ఏ లక్ష్మి నల్లొస్తుందా? అవునండి. ఏది వాటర్ అంత ప్రెజర్ తక్కువ వస్తుందండి. ఎక్కడ పని అక్కడే ఉంది. ఈరోజు ఉగాది లేటుగా లేచినా లేటుగా వేసిండు నల్ల కూడా నీళ్ళు లేవని ఎక్కడ పని అక్కడే ఉంది. నేను పొద్దునే లేచి చూసిన, అక్కడ లేచినప్పుడు రాలేదు వాటరు. 5ంటికే లేచినాం 4:30 వరకే, కానీ నల్ల రాలేదు. వాటర్కి ఇబ్బంది కాదు ఇక్కడ. మరి ఇప్పుడు ఎట్లా పని అవుతుందా? మరి పూజ కదా ఇలా పండగ తొందర చేసుకోవాలి. ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు మళ్ళీ పూలకు పోవాలంటావు, పూలు తేవాలంటావు. నీళ్ళు బట్టి ఇక చేసుకోవాలి. మరి ఏం చేద్దాం, వాటర్ ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది నల్ల. నువ్వు తెచ్చినావా? నిన్న ఏమైనా పూలు తెచ్చినావా దేవుడికి? ఏం తీసుకురాలేదు. తీసుకోవద్దా మళ్ళీ నువ్వు? మరి ఇప్పుడు ఎంతనే తీసుకొస్తావు నా పని అయిపోయే వరకు? ఇప్పుడు నేను మళ్ళీ జైంట్కి వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు. ఏమైతే వెళ్ళిరా రాజుగా స్నానం చేసి ఏమేమి చేయాలి మళ్ళీ పూలు వీలు అని? ఇక దేవుడి దగ్గర సామానాన్ని తీసుకురావాలి, పువ్వులు పండ్లు ఇట్లా. వాటర్ ఎందుకు ప్రెజర్ ఎత్తలే? మోటార్ అది కొత్త అయిపోయి బంద్ పైపు కలెక్షన్ పెట్టిండ్రు, సన్నమే వస్తుంది. అరే ఇంత సన్న వస్తే ఎప్పుడు ఇడుతుంది ఏ డ్రమ్ము? పట్టుకోవాలి మరి. మిగతా ఏం చేద్దాం మరి, నీళ్ళకి ఇబ్బంది ఇక్కడ. మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. అందరికి హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అండి నా తరఫున కూడా అందరికీ. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందరితో పాటు అందరూ నేను కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఇంక వాటర్ బిందెలో మంచిగా పట్టినా ఇలా ఇవన్నీ సరిపోతాయని 2 days వరకు మనం ఇవన్నీ మంచిలేనా? ఈ రోజు వస్తే ఇక రేపు ఒక రోజు రాదు, మళ్ళీ ఎల్లుండి వస్తారు కదా, చాలు. సరిపోతాయా? పిల్లలు లేవలే ఇంకా? లేచిండ్రు, నల్ల కోసం చూసిండ్రు, మళ్ళీ పిల్లలు పడుకున్నారు. ఇక ఇవాళ వాళ్ళకి హాలిడేనే కదా? హాలిడే పండుగ కదా, ఈరోజు హాలిడే ఇచ్చింది. కానీ మరి తొందరగా కానీ టీ పెట్టినావా నువ్వు? పెట్టాలి, ఇక నీళ్ళు పడుతున్నా కదా. తొందరగా టీ పెట్టు. టీ పెడితే నేను టీ తాగేసి స్నానం చేసి వెళ్ళి పూలు ఫ్రూట్స్ అవన్నీ పూజా సామాగ్రి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వస్తా. సరే. ఇక పండుకుని కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టింది. నాకు మమ్మీ లేదు కదా, ఇక నేను అక్కడ లాస్ట్కి పోయి పడినా. పోయి మళ్ళీ వచ్చి పట్టుకున్నాను. వచ్చి ఇట్లా వండుకున్నావు తెలుసు. చాలా ఎక్కువ మంచి పడుకొని కాదు. నేను ఆవిడ దగ్గర మంచిగా వండుతున్నా. మా మమ్మీ కానీ నేను మంచిగా వండుతున్నా. గంధం డబ్బా, పసుపు కుంకుమ, ఉడక, పోక, ఖర్జూర, ఒక 2 ఇస్తరాకులు, బెల్లం, పూలు, మామిడాకు ఇవి తీసుకురా తొందరగా. స్నానం చేసేయండి. ఏం తెచ్చుకున్నారు? బిస్కెట్ తెచ్చుకున్నారా? హ్యాపీ బిస్కెటా? బిస్కెట్ లేకపోతే మీరు టీ తాగారా రోజు? ఏం బిస్కెట్ చదువుకి? పిల్లలు అయితే రోజు బిస్కెట్లు హ్యాపీగా బిస్కెట్లు లేనిదైతే టీ తాగరు. టీ అయినా వద్దంటారు, కానీ బిస్కెట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. తొందరగా టీ తాగి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేయి. మనం పూలు తీసుకురావు, మన మమ్మీ మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొద్దాం అని. నువ్వు కూడా స్నానం చేసి తొందరగా అమ్మకి హెల్ప్ చేయి. టగడగా పనులను చేసేయండి ఇంట్లో, మళ్ళీ లేట్ అవుతుంది మనకు పూజకి. ఓకేనా? ఉండనా? ఏమో వద్దన్నది మమ్మీ, పాత ఉందా అన్నది. చూద్దాం, ఉంటే తెస్తాం అక్కడ. మీరే తొందరగా రెడీ అయ్యి స్నానం గిట్లా చేయండి, ఫ్రెష్ అప్ అవ్వండి, సరేనా? అడ్డు ఏం చేస్తున్నావు ఇప్పుడు? కలర్ నీళ్ళ కాడికి వచ్చింది సిటీలో. ఊర్లో అయితే బాగుండగా. ఊర్లో అయితే పెండ ఉంటుంది, అది బాగుంటుందా ఇది బాగుంటుందా? అదే బాగుంటుంది. ఇదే అప్పటి మందం, అక్కడైతే రోజు చల్లుకోవచ్చు కదా. ఇంటికి అయితే వచ్చినాము పువ్వులు పండ్లు కొనడానికి. ఇక్కడైతే ఫుల్ రేట్లు ఉన్నవి, ఏమి కొనలేకపోతున్నాము.
మామిడాకులు పెట్టలేదా? పొద్దు నుంచి పెడదాం అనుకున్నా, పూల మార్కెట్ పెట్టేసరికి ఇప్పుడు పెట్టాలి తొందర మామిడాకులు. లేట్ అయిపోయింది మరి. కంటి ముక్కంటి ఓ సాంబ శివ నీదే ముక్కంటి కరుణించు శివకేశవ జగమేలే స్వామి జగదీశ కైలాసపురవాస. ఉగాది పచ్చడి అంటేనే వేపపూత, మామిడికాయలు, తీపి, వగరు, పులుపు అన్నీ కలగలిపి చేసేదే ఉగాది పచ్చడి. దానిని మేము ఇంట్లో రెడీ చేస్తున్నాము. పూజలకు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగ నాడు ఈ పచ్చడి కంపల్సరీ తీసుకోవాలి. బెల్లం తురుముడు అయిందా కాలేదా? ఇంకా కొద్దిగానే ఉంది అవ్వాలి. ఎంతసేపు తురుముతావు? ఏవో అప్పటి నుంచి తురుగుతున్నాయి, ఇప్పుడు పట్టుకొచ్చింది. ఏవో అమ్మ తమ్ముడు తురిమిండు అని చెప్పిండుగా. సగం తుడిమిన సగం అక్కడ వాళ్ళు వేసాడు. తమ్ముడా వాడిని అడుగు. తొందరగా కానీ మరి నువ్వు ఈ వెజిటేబుల్ తీయమన్నా తీయలేదు. వాడు ఎటు పోయినాడు? ఇంకా ఈయన ఆ వెజిటేబుల్ తీసి అలా ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిన కదరా, కింద పడేసినావు అట్లా. తింటాను. మామిడికాయ తింటున్నావా? దేవుడు అవి తీసే ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్ని మంచి నీట్గా ఓకే. వెజిటేబుల్స్ అన్ని అయిపోయిందా? పూజ ఇట్లా రెడీ అయింది అంతా? ఇప్పుడు ఉగాది పచ్చడికి ఆ. అందులో ఏమేమి వేస్తామో చూద్దాం. ఇప్పుడే అవుతుంది, ఇంకా తొందర పచ్చడి కాలే చేయలే. ఇప్పుడే రెడీ చేసినాం. అందులో కలిపెట్టి ఇట్లా తెలంగాణలో ఈ విధంగా తెలంగాణ పచ్చడి చేస్తాం అన్నట్టు. మామూలుగా అయితే ఉగాది చెట్టి అని అంటారు కదా, అది చిక్కగా ఉండాలి అని అంటారు. ఆంధ్ర వాళ్ళు అయితే అలా చేస్తారు, కానీ తెలంగాణ తెలుగు వాళ్ళు అయితే ఇలా వేప పూత, బెల్లము, మామిడికాయ, ఇగో వేప పూత, ఇగో బెల్లం. మావాడైతే పొద్దున్న లేచి పాపం కష్టపడుతున్నది ఒక్కతే చేసుకుంటుంది. యాక్చువల్లీ లక్ష్మీ పండుగ అసలు మన ఊర్లో చేసుకుంటే బాగుంటుంది కదా. ఊర్లో బాగానే ఉంటది. మంచిగా నాన్న వెళ్ళి మంచిగా అది అడవిలోకి వెళ్ళి పందిరి ఇవ్వడానికి అన్ని తెచ్చేవాడు. ఊర్లో అయితే అన్ని కర్రలు, పువ్వులు. ఉగాది ఊర్లో అయితే బాగుండేది కదా మంచిగా. అవునండి, మనకు ఊర్లో ఇక్కడ ఏం దొరుకుతాయి? ఊర్లో అంటే అడవికి పోయి మామయ్య కట్టెలు, పువ్వులు అన్ని పట్టుకుని వచ్చేది. పందిలాగా వేసుకొని బ్రహ్మంగారి ఫోటో. అందుకే ఈసారి నేను సామాన్ కూడా పెట్టుకోలేదు. ఇక ప్రస్తుతానికి మనకి వీలు పడలేదు కదా, ఇక అందుకే ఇక ఏదో సింపుల్ గా ఇక్కడ చేసేసుకుంటాం. అసలు పోయినా జైంట్ పోయినా అక్కడ ఏం లేవు పూలు. అక్కడ పూలు దొరకలేదు కదా. పూలు నిన్ననే వచ్చేటప్పుడు తీసుకొస్తా అయిపోగానే నేను, నువ్వు రేపు తెచ్చుకోవచ్చు అన్నావు కదా అని వచ్చేసిన. ఏమో ఈ రోజు ఉంటాయి, పండుగ రోజు అమ్ముతారు కావచ్చు అనుకున్నాం. కానీ ఎంతైనా కానీ ఉగాది పండుగ అంటే ఊర్లోనే బాగుంటుంది. ఇక్కడ ఏం చేసినా అలాంటి పువ్వులు అలాంటి అవన్నీ దొరకలేవు. ఇక అందరు ఉంటారు, మనం అడవికి పోతాడు మామయ్య అన్ని తెస్తాడు కాబట్టి అక్కడ మంచిగా అనిపిస్తుంది. మన ఇక ఏదో ఇక మనకు వీలు పడలేదు కదా. వచ్చే సంవత్సరం వెళ్దాం అక్కడికే పిల్లలతో. మనం మంచిగా ఊర్లో ఇట్లయితే కలవది అక్కడ చేసుకోవాలి ఉగాది, బాగుంటుంది. ఏం చేస్తారు ఇప్పుడు? పిండి మా ఉగాది భక్షాలు చేస్తాం అన్నట్టు. మేము భక్షాలు అంటాము. భక్షాలు ప్రసాదం చేస్తామంట, అంతేనా? భక్షాలు దేవుని దగ్గరికి ప్రసాదం అని ఉంటుంది. ప్రసాదం చేస్తాడు. గోధుమ పిండి తీసుకొచ్చాము శాస్త్రానికి. ఉగాది పచ్చడి రెడీ చేసినాం, ఇప్పుడు భక్షాలు చేస్తాడు. పిండి తెల్లారా? పిండి పట్టొస్తా నీకు? పట్టొచ్చు. ఎందుకు పట్టరాదు? నిజం చెప్పు. నిజంగా ఒకసారి చూపి ఎట్లా పడతాడు. పిండి పడతాడు మంచిగా. అట్లా వస్తారా మీరు? అంతేనా? పైకి మొత్తం నేను ఇంకో లెక్క పిండి పట్టి చూపించాలా? నేను చూపిస్తాను. నేను మంచిగా చూపెట్టాను. ఎట్లా అంటే మళ్ళీ ఇక చూపిస్తే చూడు. ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. గ్లాసులో మంచిగా పిండి తీసుకోవాలి. పిండి ఎలా తీసుకోవాలి? ఇలా పిండి తీసుకోవాలి అంతే. పిండి తీసుకొని ఇలా జల్లెడు ఉంది కదా, ఈ జల్లెడు గ్లాస్ పోసేయాలి. పోసేసి ఎలా ఉంది? బాగుందా? ఇలా పట్టినా అనుకో పిండి అసలు ఎక్కడ పోదు కదా, తొందర అయిపోతుంది. ఊపుడు తీపుడు అవన్నీ అవసరం లేదు. అట్లా ఉంటుంది. అటు బాగుందా? ఇలాంటివన్నీ బుక్లో రాయారు, చూసి నేర్చుకోవాలి. అర్థమైందా? తొందర కానీ మనకు టైం లేట్ అయిపోయింది. భక్షాలు ఇప్పుడు ఎంత టైం పడుతుంది చేయడానికి? పప్పు నానబెట్టినావా? ఏది పప్పు? పప్పు ఉడికిందా? ఉడికింది. చల్లారాలి, కొంచెం చల్లారితే
అంటే మరి పొద్దున్నే ఇష్టం ఇంకా దాచిపెట్టుకున్నాం సాయంత్రం అన్న రేపు లేదు చాలు ఇప్పుడు పూజ మందము ఎందుకంటే మీ ఆడవాళ్ళు మళ్ళీ ఇప్పుడే కొద్దిగా చేసి మనం సాయంత్రం పని చేద్దాం అంటారు. అదేం లేదు చాలు అని కొంచెమే మనం ఎక్కువ తినాం కదా. ప్రసాదం మందం చాలు. సరే సరే తొందరగా కానివ్వండి. లేట్ అయింది కదా. తొందరగా లేట్ అయిపోయింది ఇప్పటికే. తొందరగా కానిచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుందా? లడ్డు నువ్వు అల్లరి చేస్తున్నాను. తొందరగా కానిచ్చేసి. ఉగాది అయిపోయిందిగా, పూజ గీజ అంతా అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడే ప్రసాదం కూడా తింటున్నాను. కొబ్బరికాయ కొట్టిన మంచిగా దేవునికి దర్శనం చేసుకున్నాను నేను. నువ్వు తీసుకున్నావు ప్రసాదం? తీసుకున్నావు? తీసుకున్నా తీసుకొని చిన్నోడికి తినిపిస్తాను. లడ్డు తాగండా వచ్చాడా? లడ్డుకి ఇప్పుడే ఇచ్చిన. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఇలాగే ప్రతి సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటాను. వాళ్ళతో పాటు మనం కూడా ఆనందంగా ఉండాలి. ఓకేనా? ఓకే. లక్ష్మి గారు మంచిగా విషయం చెప్పిండ్రు, అందరికీ మనల్ని కూడా ఆదరిస్తారని మనం కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.